అదా ఉండాలి. మీరు అమ్మాయిల వైపు అబ్బాయిల వైపు ఎక్కడ ఎలాంటి గలీజు మురికి చేయకుండా పిల్లలు వాలంటీర్స్ గా ఇస్తున్నటువంటి గౌరవంగా మీరు గ్రహించాలి. అలాగే నేను అప్పుడే చెప్పాను, నేను బాలచంద్ర కానీ ఇక్కడ పనిచేశాను, ఇక్కడికి వచ్చాను. సో సార్ వారి పరిచయం ఏర్పడి ఏదైతే మనం ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశామో, సో అసలు ఏ విధంగా ఒక పనిని సార్వజనిక సభా ప్రాంగణములాగా మనం చేసుకున్నాం. పిల్లలు దీన్ని దేవాలయం లాగా వాడండిరా, అర్థమవుతుందా? మీరు యూ షుడ్ బికమ్ వారియర్స్. ఓకే. న్యాయవాది, ఎడపల్లి గ్రామ వాస్తవ్యులు, మన పాఠశాల పూర్వ విద్యార్థి పెద్దలు నరసింహారెడ్డి గారికి, ఈ పాఠశాలలో ఇంతకు ముందు ప్రధానోపాధ్యాయుల విషయాన్ని పెద్దల ద్వారా నేను తెలుసుకోవడం అనేటువంటిది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు సైలెంట్గా ఉండాలి. అమ్మ ఆపి తర్వాత ఇవ్వచ్చు. అదేవిధంగా మన మండలంలో అత్యున్నత అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి మన మండల చాలా సమయాల్లో మంచి పని ఎవరు చేస్తారో తెలుసా? గుప్తాలు చేస్తారట. గుప్తా పేరుంటే మనం దీన్ని స్వామివారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకొని, అంటే భూమి పూజ చేసుకొని కరెక్ట్గా నెల రోజుల తర్వాత ఆ రోజే వారు నిర్ణయించడం జరిగింది. మార్చి 19వ తేదీన ఉగాది రోజున అందరికీ కూడా ఈ డైనింగ్ హాల్ ఇనాగ్రేషన్ సందర్భాన నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అందరికీ విజ్ఞప్తి, నేను హైదరాబాద్లో మా ఇంట్లో చెల్లెల్ని రాత్రంతా కూర్చోబెట్టి ప్రొద్దునికి వారి బృందానికి, ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి పూర్వ విద్యార్థులకి అందరి తరఫున వారికి నేను సన్మానం చేసుకుంటున్నాను. యోగము, కరణము, వారము అన్ని దానిలలో మొదటిది ఈ రోజు వచ్చేది యుగాది అంటారు. అందుకని యుగాది అన్నారు. చైత్రమాసం, వసంత ఋతువు, శుక్లపక్షము, అర్థమైందా? నక్షత్రము అన్ని ఈ రోజు మొదలవుతుంది కాబట్టి దీన్ని యుగాది అన్నారు. అర్థమైందా? అర్థమైందా ఎందుకు చేసుకుంటున్నాము? చిగుళ్ళు, అన్ని పంటలకి చిగుళ్ళు, కొత్త చిగుళ్ళు వస్తాయి. ఆ చిగురు వేసినటువంటి 6 రుచులని ఈరోజు తీసుకుని వస్తారు ఇంటికి. ఏమిటి? చింతపండు, మామిడికాయ, ఎలక, వేప పువ్వు, వేపాకు, ఇంకా కొత్త బెల్లం, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు, అదే పచ్చిమిర్చి అంటే కారణం ఎక్కేది. అయితే ఇవన్నీ కలిపి తీసుకుంటాం ప్రసాదం లాగా. తీపి, లవణం, ఉప్పు అంటే 6 రుచులతో కూడినది. షడ్రుచులతో కూడిన ప్రసాదం ఉగాది రోజు తీసుకోవాలి. అది ఔషధములాగా పనిచేస్తుంది. దాన్ని తీసుకుంటున్నా, దాన్ని పడేశారనుకో అంటే ఉగాది రోజు మనం తీసుకోవాల్సిన ప్రసాదం 6 రుచులను ఎవడైతే వద్దనుకుంటాడో వాడు ఏదైనా వద్దనుకుంటే అది వస్తుంది. ఇక 30 రోజులు, 365 రోజులు. కాబట్టి కళ్ళు మూసుకుని ప్రసాదం లాగా జొర జురేసుకోవాలి. అర్థమైనా? వచ్చి ఏమన్నాను మీతో? రోజుకొక్క రూపాయి, 600 మంది ఇంటూ రూపాయి అంటే 600 రూపాయలు రోజుకి 18,000, నెలకి 3 నెలలు టైం ఇస్తున్నారా? మీరెంత చేస్తే నేనంత ఇస్తాను అన్నాను. 3 ఇస్తానన్నా 3 times. 18 3 54,000 అవుతే నేను
154,000 ఇస్తాను రా, అప్పుడు 2 లక్షలు అవుతుంది అని చెప్పాను. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? టీచర్లందరూ కలిసి తలా 5,000 వేసుకుంటే 20 మంది కలిపితే ₹1,00,000 అవుతుంది. ఆ 1,00,000 ఈ 2 లక్షలు కలిపితే 3 లక్షలు అవుతుంది అనుకున్నాం. ఎస్ ఆర్ నో? దీనికి ఖర్చు ఎంత అవుతుంది అంటే సుమారు 12 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. గుర్తుందా? దాంట్లో 8 లక్షలు నేను ఇస్తాను, 9 లక్షలు నేను ఇస్తాను, 3 లక్షలు మీరు ఈ విధంగా ప్రిపేర్ చేయండి అని చెప్పాను. గుర్తుందా? ఏం బీకారా ఆ రోజు నుంచి మీరందరూ? హుండీలో డబ్బులు వేసారా? ఎంత వేసారు తెలుసా? ఎంత ఎంత వేసారా? ఎంత అయింది? ఎంత అయిందండి? రవి గారు ఎంత అయింది? దుంపదేగా 54,000 ఎక్కడా, 18,000 ఎక్కడరా? బట్ నేను ఇచ్చిన మాట ప్రకారం మీరు 18,000 చేశారు కాబట్టి దానికి 18 3 54,000 యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు మీ కర్మ ఎవరికి అమ్మాదు. మీరు నిజంగా 54 చేసింది 154,000 ఇచ్చేవాడిని నేను. అయిపోయింది. ఇక టీచర్స్ అందరూ ఎంత చేశారు? 1 lakh చేశారు. వాళ్ళ మాట వాళ్ళు తీర్చుకున్నారు. వాళ్ళకి చెప్పండి కూడా. అరే ఇంత అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠము ఎక్కడా చూడలేదురా. ఆయన మీరు కూడా చేశారా ఏదో మొత్తానికి నేను కాలం లేదు కానీ అది కూడా డిసెంబర్ 27వ తేదీ అనుకుంటే జనవరి ఎన్నో తేదీ మీరు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రూపాయి హుండీ మొదలు పెట్టారు. ఎప్పుడంటే జనవరి 19. అవునా? కాదనుకుంటా. జనవరి 3వ తారీఖున హుండీ పెట్టారు. అవునా? అది చూసి చాలా ఆనందం అయిపోయింది నాకు. ఇలాంటి అధికారులు